లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై విచారణ రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10:30కు విచారణ జరపనున్నట్టుగా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. అభిప్రాయం చెప్పడానికి సమయం కోరారు సొలిసిటర్ జనరల్. ఈ నేపథ్యంలోనే విచారణ రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రైట్, ఈ రోజు మధ్యాహ్నం 3:30కి విచారణ జరపాల్సి ఉండగా రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై విచారణ రేపటికి వాయిదా వేసింది. రేపు 10:30కు విచారణ జరపనున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. అక్షయ, వాస్తవానికి మరికొద్ది సేపట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు వివాదం ఏదైతే ఉందో కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశం పైన సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే కోర్టు సమయం 4 గంటలకే పూర్తయిపోతుంది. అంటే 3:30కు ఈ కేసు విచారణ ప్రారంభమవుతే సరిగ్గా అరగంట సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ సమయం సరిపోదు అనే ఆలోచన అటు ఏదైతే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి కౌన్సిల్స్తో పాటు ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో పిటిషన్ల తరపున హాజరవుతున్నటువంటి కౌన్సిల్స్లో కూడా కనిపించింది. మరోపక్క ప్రస్తుతం ఒక కేసు కూడా ఈ ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే టీటీడీ వివాదానికి సంబంధించినటువంటి కేసు విచారణ రేపు ఉదయం 10:30 గంటలకు అంటే కోర్టు ప్రారంభం అవుతూనే ఈ కేసును విచారణ జరిపేందుకు సమయం ఇవ్వాలని చెప్పి ఇరువైపులా ఉన్నటువంటి కౌన్సిల్స్ ధర్మాసనాన్ని ప్రత్యేకంగా కోరడం జరిగింది. దాంతో ధర్మాసనం ఇరువైపులా ఉన్నటువంటి కౌన్సిల్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రేపు ఉదయం కోర్టు ప్రారంభం కాగానే 10:30కు ఈ టీటీడీ లడ్డుకు సంబంధించినటువంటి అంశం పైన విచారణ జరుపుతామని చెప్పారు. వాస్తవానికి ఏదైతే గత సెప్టెంబర్ 30వ తేదీన అంటే సోమవారం రోజున సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంగా ఈరోజు 3:30కు ఈ కేసును వాయిదా వేశారు. అయితే ఈ కేసులో ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో అంటే సుబ్రహ్మణ్య స్వామి, దాంతోపాటు వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ ఉన్నారు, మరో ఇద్దరు పిటిషనర్లు కూడా ఉన్నారు. అయితే వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ హాజరు కాబోతున్నారు. కపిల్ సిబల్ సైతం ఈ కొద్దిసేపటి క్రితం కోర్టులోకి వచ్చి ఇదే విషయాన్ని రేపు ఉదయమే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరపాలని చెప్పి అటు జస్టిస్లను కోరడం జరిగింది. సో దానికి అనుగుణంగానే రేపు ఉదయం 10:30కు విచారణ జరుపుతామన్నారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఉత్కంఠ ఉందో సిట్ కొనసాగుతుందా లేదంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థలు ఈ లడ్డు వివాదాన్ని విచారణ జరపబోతున్నాయా లేదంటే ఇంకేదైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ రాబోతుందా అనే ఒక ఉత్కంఠ మాత్రం ఇక రేపటి విచారణ వరకు కొనసాగాల్సిందే. ఎందుకంటే కల్తీ నెయ్యి ఉపయోగించారు ప్రసాదంలో అని ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలను మొత్తం కూడా ప్రభావితం చేస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సిట్ను కొనసాగించాలా వద్దా అనే విషయం పైన ఎస్జీ ఎవరైతే అంటే కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైనటువంటి సోలిసిటర్ జనరల్ ఎవరైతే తుషార్ మెహతా ఉన్నారో తుషార్ మెహతా సైతం రేపటి విచారణకే ఆయన అనుకూలంగా కనిపించారు. సో దానికి అనుగుణంగానే ఇక టీటీడీ లడ్డు వివాదానికి సంబంధించినటువంటి విచారణ రేపు ఉదయం 10:30 గంటలకు అంటే కోర్టు ప్రారంభం కాగానే జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం విచారణ జరపబోతుంది. ఓకే రాజు.